నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బిగ్ టాక్కు స్వాగతం. మేడిగడ్డ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. తాజాగా కాంగ్రెస్ చేస్తున్నవన్నీ డ్రామాలని, రాజకీయ లబ్ధి కోసమేనని, మేడిగడ్డ ఇష్యూని వాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న పర్యటనలు అన్నీ కేవలం జలహారతుల డ్రామాలు అంటూ హరీష్ రావు దివ్యమెత్తారు. ఏదైతే అభివరించిన మేడిగడ్డ పిల్లర్కు తక్షణమే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుంది, ఈ ఇష్యూను చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ మండిపడుతుంది. గతంలో ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చి మరమ్మతులు చేస్తామని ముందుకొచ్చినా కానీ అందుకు కాంగ్రెస్ సర్కారు నో అంటే నో అని రాజకీయ మంత్రం మాత్రం అదైతే రాజకీయ మంత్రాల నేపథ్యంలో రాజకీయం కోసమే ప్రజలను మభ్యపెడుతుందని అగ్రనేతలైనటువంటి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశాలపైన కాంగ్రెస్ అయితే మేమేం తక్కువ కాదంటూ కూడా కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విభజిస్తుంది. ఏదైతే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నాణ్యత లేని పనులు చేయడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించింది. నిపుణుల కమిటీ వేశామని ఆ నేపథ్యంలో నిపుణులు చెప్తుంటే, అంతేకాక మేడిగడ్డ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తుందంటూ బీఆర్ఎస్ వాదిస్తుంటే, బీఆర్ఎస్ వైఫల్యాలను బయటపెట్టడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ సర్కార్ చెబుతుంది. మొత్తంగా చూస్తే వారం నుంచి తెలంగాణలో ప్రాజెక్టులపై పెద్ద రగడే జరుగుతుంది. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్కు మోక్షం ఎప్పుడు, మరమ్మతులు చేసి ఎప్పుడు వాడకంలోకి తెస్తారు, రైతులకు నీరు ఎప్పుడు అందిస్తారు, ప్రాజెక్టులపై పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దానిపైనే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, బిగ్ టాక్లో చర్చించడానికి మనతో పాటు ఏదైతే అంబటి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో లైన్లో ఉన్నారు. అదేవిధంగా కొత్త వెంకట గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకు, కొత్త వెంకటస్వామి గారు కూడా కాంగ్రెస్ టీపీసీ కార్యదర్శి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా రామరెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఎస్, ఇక బీఆర్ఎస్ నుంచి వెళ్ళి రామూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు. రామూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఏదైతే ఇప్పటి వరకు అంటే కాలయాపన చేస్తున్నారు, మొత్తం మీద రైతులను అరగోస పెడుతున్నారు, తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అందియలేకపోవడంలో గవర్నమెంట్ విఫలమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు వ్యవహారంలో బదనాం చేయడానికి తప్ప పిల్లర్లను రిపేర్ చేస్తామని అప్పుడు వచ్చినటువంటి ఎల్ఎన్టీ సంస్థను వెనుకకు దోశారు. ఈ నేపథ్యంలోనే పిల్లర్లను ఇప్పుడు చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. ఇదంతా కూడా కాలయాపనే అని హరీష్ రావు గారు చెప్తున్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లను రిపేర్ చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది, ఎందుకని జాప్యం చేస్తుంది, అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకుంటే నేను కొంచెం మాట్లాడగలుగుతాను. ఇంపార్టెంట్ సబ్జెక్టు, రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు, అదే విధంగా రైతుల కన్నీళ్ల సబ్జెక్టు. ఎందుకంటే మిగతా టైంలో మీరు ఏమన్నా చేసుకోండి కానీ మీరు మాట్లాడేటప్పుడు మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే మీ ఆ వర్షం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత, కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరంలో మేడిగడ్డ అన్నది ఒకటి చిన్న అంశం మాత్రమే. మేడిగడ్డను పట్టుకొని మొత్తం కాళేశ్వరంలో ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది అనడం తప్పు మొదలుగా. ఎందుకంటే మేడిగడ్డ అన్నది ఒక్క ఏదైతే బ్యారేజ్ మాత్రమే. ఈ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగిపోతే అప్పుడు రాజకీయంగా యూజ్ చేసుకున్న తర్వాత సరే లబ్ధి పొందిండు కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయినా కూడా ఆ 2 పిల్లర్లు రిపేర్ చేయాలి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది నిర్మాణం చేస్తే మళ్ళీ 2 పిల్లర్లు నిర్మాణం చేస్తే దాదాపు 200 నుంచి 300 కోట్లు అయితే అని క్లియర్ గా చెప్పడం. అదే విధంగా అవసరమైతే కాఫర్ డ్యామ్ కూడా నిర్మించుకోవచ్చు అని క్లియర్ గా చెప్పింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ కూడా క్వాలిటీలో మేము ఎక్కడ కూడా వెనకకు పోలేదు, క్వాలిటీ ప్రకారమే కట్టినామని ఎల్ఎన్టీ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పైన వాస్తవంగా కులంకుశంగా చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కూడా దానికి అంగీకరించింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాణ్యత లోపం కాదు, అదే విధంగా ప్రకృతి వైపరీత్యం లేకపోతే ఇసుకలో కుంగిపోవడం వల్ల కుంగిపోయింది కావచ్చు అని దీని మీద లోతైన అధ్యయనం కావాలని వాస్తవంగా ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కూడా ఇప్పటి వరకు లేకపోతే ఒక ప్రకృతి విపత్తు అన్న కావాలి, లేకపోతే కుట్రపూరితంగా కూలగొట్టాలన్న వాస్తవం, ఇది వాస్తవం అన్నది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే 2014 ముందు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తేనే కదండి గోదావరి మీద మనం తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున నీళ్ల విషయంలో మనం పోరాటం చేసింది. ఇంకోటి ఏంటంటే
ఉమ్మడి రాష్ట్రంలోనే 968 టీఎంసీలు మనకు రావాలి. కానీ తెలంగాణ రాకముందు ఏదైతే 969 టీఎంసీలకు గాను మనకి ఇచ్చింది ఓన్లీ 80 టీఎంసీలే. ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉండేది దాని మీద, అది కూడా ఎస్ఆర్ఎస్పి తర్వాత మన ధవళేశ్వరమే. దాదాపు 600 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టిన దుర్మార్గులు ఈ రోజు మీ వాస్తవ గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత అయితే అన్నారం తర్వాత అన్నారంకు ముందు అయితే సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సీతమ్మ సాగర్ సమక్క సాగర్ సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని దాదాపు 400 నుంచి 500 టీఎంసీ ఈ రోజు ఎత్తిపోసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ గోదావరి మీద ప్రాజెక్టు కట్టిన తర్వాత అంతకుముందు 2014 ముందు 80 టీఎంసీలే. ఇవన్నీ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ రోజు 400 నుంచి 500 టీఎంసీలు మనం ఎత్తిపోసుకుంటున్నాం. అదే విధంగా తాగునీరు సాగునీరు ఏదైతే గోదావరి నుంచి దక్షిణ తెలంగాణకు కంప్లీట్ గా ఉత్తర తెలంగాణ క్లియర్ గా ఉంటుంది. దక్షిణ తెలంగాణకు ఏ విధంగా అయితే కృష్ణా నుంచి అందుతుందో అదే విధంగా దక్షిణ తెలంగాణలో కంప్లీట్ గా కొన్ని ప్రాజెక్టులు మేము పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ఉత్తర తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత దాదాపు 20 లక్షల ఎకరాలకు ఇప్పుడు పంట సాగు అవుతుంది. అదే విధంగా ప్రతి రిజర్వాయర్ నుంచి ప్రతి ప్రాజెక్ట్ నుంచి 10 to 20% మేము తాగునీరు అందిస్తున్నాం. ఈ విధంగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం విషయంలో ఒక మేడిగడ్డ అన్నది మాత్రం ఒక చిన్న అంశం మాత్రమే. వాస్తవంగా ఏంటంటే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, అదే విధంగా 19 రిజర్వాయర్లు, అదే విధంగా 21 పంపోజులు, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దాదాపు 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, అదే విధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, ఇలాంటి ప్రాజెక్టులో మీకు ఒక్క చిన్న అంశం కుంగిపోతే దాన్ని పొద్దున సినిమా చేసి మొత్తం కంప్లీట్ గా దాన్ని రాజకీయంగా యూజ్ చేసుకొని ఈ రోజు కూడా దాని మీద ఇంకా మీరు అయితే ఆంధ్ర ముఖ్యమంత్రితోని కుమ్మక్కై దానికి ఎందుకంటే నీళ్లు కిందకు వదిలి పెడితే వాళ్ళకి పంట సాగు కావాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా వివరిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ సీఎం గా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ సీఎం గా ఒక్క రోజు పనిచేసింది లేదు. ముఖ్యంగా నీటి విషయంలో పోయిన వర్షాకాలం కానీ అంతకుముందు పోయిన వర్షాల కాలం కానీ వాస్తవంగా వర్షాకాలమే మనం నీటిని ఎత్తిపోసుకుంటాం. ఈ కాళేశ్వరం డిజైన్ కూడా వాస్తవంగా ఏంటంటే కరువు రాకముందు ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటామో అయితే ముఖ్యంగా వరద నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకాలనే వాస్తవంగా ఎత్తిపోసుకుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మేడిగడ్డ ఓన్లీ ఎండాకాలం కోసమే పనిచేస్తుంది. పూర్తిగా కరువు వచ్చినప్పుడు ఎందుకంటే గేట్లు మూసేసి బ్యాక్ వాటర్ ను మనం వాడుకుంటాం. కానీ ఏంటంటే ముఖ్యంగా వర్షాకాలము ఆ బ్యారేజ్ లో వాటర్ మొత్తం గేట్లు ఎత్తినా కూడా కన్నెపల్లి నుంచి వెళ్ళి మనం పంప్ హౌస్ నుంచి పంపు చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు వర్షాకాలంలో మోటార్ లాంచ్ చేస్తారు, అదే విధంగా వివిధ ప్రాజెక్టుల దగ్గర సందర్శిస్తారు, కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తారు, మన దాంట్లో ఒకే ఎకరం మండలేదు అంటారు. వాస్తవంగా నీటిపారుదల శాఖ నుంచి తీసుకుంటే ఇప్పటికి కూడా 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వివిధ ప్రాజెక్టుల ద్వారా మనకు నీళ్లు అందుతున్నాయని క్లియర్ చెప్తున్నారు. ఆఖరికి వాళ్ళ మంత్రి కాదండి, వాళ్ళ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే వాళ్ళ నీటి శాఖ మంత్రి కూడా అసెంబ్లీలో కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రాజకీయంగా ఎన్ని రోజులు యూజ్ చేసుకున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక్క అంశం అయితే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినాయి, వాళ్ళ వాస్తవంగా రిపేర్ చేస్తున్నారు. ఆ రిపేర్ కు సహకరించమని చెప్తున్నాం. గతంలో వాస్తవంగా వచ్చిన కొత్తలోనే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కడతా అంటే వీళ్ళు కట్టనివ్వలేదు. ఈ రోజు మళ్ళా రియలైజ్ ఎందుకంటే వర్షాకాలం మొత్తం ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. ఎండాకాలం ముందే మనం కట్టుకుంటే దాన్ని రిపేర్ చేసుకుంటే మన నీళ్లు అందుతాయి, లేకపోతే ఎలక్షన్లకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఎలక్షన్ల కోసమే కడుతున్నారు తప్ప ఈ రైతుల మీద ప్రేమతోని రైతుల మీద ఏదో ఎనలేని ప్రేమతో మాత్రం రిపేర్ చేయట్లేదండి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో చూసుకున్నా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2014 ముందు ప్రాజెక్ట్ కట్టలేదన్నది వాస్తవం. ఒక ఎస్ఆర్ఎస్పీ ఉండే గోదావరి మీద. అదే విధంగా 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రాజెక్ట్ కట్టారు. ఏదో గౌరవ కేసీఆర్ గారు పోతూ రైట్ ఎస్టాబ్లిష్మెంట్ దాదాపు 933 టీఎంసీ రైట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిపోయాడు. అదే విధంగా మిగతా ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి క్లియర్ గా అన్ని అయితే మనం సంబంధించిన అన్ని పత్రాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 400 టీఎంసీలు 500 టీఎంసీకి ఏదైతే ఉన్నదో ఇంకా దాదాపు 500 టీఎంసీలకు ప్రాజెక్టులు కట్టుకున్న దానికి గౌరవ కేసీఆర్ గారు 933 టీఎంసీలకు రెడీ చేసిపోతే ఇంతవరకు 23 ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తే తప్పు లేదండి. రామూర్తి గారు నేను మళ్ళీ వస్తా. ఎందుకంటే గోదావరి ఇప్పటికే జలాలు ఉన్నప్పటికీ మాత్రం ఎందుకని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కన్నెర్ర చేయలేదు, ఎందుకని కాళేశ్వరం ప్రాజెక్టుకు అటు ఎందుకు చూడట్లేదు? గడిచిన 2.5 సంవత్సరాలలో కాళేశ్వరం ఎత్తిపోదలకు సంబంధించి ఏంది అనేది తెలుసుకున్నది. చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తుండే స్వతంత్ర.
రామూర్తి వాళ్ళకి ఇయ్యబ్బా. రామూర్తి రామూర్తి హలో, చెప్పండి అన్న, వినబడుతుంది. నువ్వు తొందరగా ఎక్కడో అక్కడ ఆగేసే, తొందరగా పో. అదే మళ్ళీ నా వర్షం వచ్చే వరకు అవుతా. అదే తొందరగా పో, నీకు తొందరగా వస్తుంది మళ్ళీ. ఓకేనా? ఓకే. ఒక ఇద్దరే రైట్. తీసుకుంటా, ఇద్దరు తీసుకునే వరకు మళ్ళీ మూడో నువ్వే అవుతావు. తొందరగా పో. ఓకే రైట్. వెల్కమ్ బ్యాక్. జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. జోజిరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, జోజిరెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ మూడిటికి సంబంధించి మాత్రం మెయిన్ ఆయువు పట్టు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వెళ్ళి 2 పిల్లర్లు 3 పిల్లర్లు రిపేర్ ఉన్నప్పటికీ, ఏదైతే అన్నారం బ్యారేజ్కి సంబంధించి బొంగబడ్డదానికి ఇవన్నీ కూడా రిపేరు తాత్కాలికమే. గతంలో ఎల్ఎన్టీ సంస్థ రిపేర్కు వచ్చినా కానీ రిపేర్కు నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా. ఈ నేపథ్యంలోనే అక్కడ రిపేర్కు సంబంధం లేదు, మేము డ్యామ్ సేఫ్టీ అధికారులను తెలుసుకున్నాం అనే నేపథ్యం. ఇప్పుడు ఎందుకని రిపేర్ చేస్తుంటామంటున్నారు? ఈ రిపేర్ చేసే ప్రక్రియ త్వరగా చేస్తే ఈ వర్షకాలం అన్నా రైతులకు మేలు జరగాలని ఆశిస్తున్నాం. తొందరగా దానికి సంబంధించి చేయమంటే రాజకీయం మాత్రం చేస్తున్నది. గత పోయినటువంటి పాలకులు మొత్తం కరప్షను, దోపిడీ ఇవన్నీ చేసినారు తప్ప అనే రాజకీయం. కానీ రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత గవర్నమెంటే ఉంది కదా, అధికారికంగా ఏదో చర్యలైనా తీసుకోవచ్చు. కానీ దానికి రైతులను ఎందుకు ఆపుతున్నారు? జనానికి ఎందుకు గత ప్రభుత్వం పైన బురదలుతున్నారు? చేపించి చేయొచ్చు కదా అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పక్షాన నమస్కారం. ఈ రోజు మనం గమనిస్తే కాళేశ్వరం అనే ప్రాజెక్టు దాదాపుగా 1,30,000 కోట్ల ప్రాజెక్ట్. అది కేవలం కేసీఆర్ కుటుంబానికి మంచి ఏటీఎం అనుకోండి, లేకపోతే ఇన్కమ్ సోర్సెస్ కి అది ఇదైపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మేడిగడ్డలో పిల్లర్స్ ఇంగిన మాట వాస్తవం, వీళ్ళు అనవసరమైన ఏదో బాంబ్ బ్లాస్టింగ్ చేసారనో ఇంకోటో కాదు. అప్పుడు కుంగిపోయినప్పుడు ఇవాళ కుంగింది కాదు, అది అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అప్పుడే కుంగిపోయింది తప్ప ఇంకోటి కాదు. సరే, దాన్ని కుంగిపోవడం వల్ల అది రాజకీయంగా వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకు ఉపయోగపడ్డది. ఈ విధంగా క్వాలిటీ లేని ప్రాజెక్టు కట్టిండు, మొత్తం డబ్బులే దోసుకున్నారని చెప్పడానికి, పబ్లిక్ ని నమ్మించడానికి కాంగ్రెస్ వాళ్ళకి పనికొచ్చినమాట వాస్తవం. అందరికి కూడా అది నష్టమే. కానీ ఇలా కాళేశ్వరంలో చూసి, ఏదైతే మేడిగడ్డ చూసినప్పుడు మేడిగడ్డ పిల్లర్లు ఇప్పటికి 2.5 సంవత్సరాలు, దాదాపు 30 నెలలు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. 1 సంవత్సరం లోపు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ ఎంక్వైరీ లేదు. కుంభకోణాలు మొత్తం బయటికి తీస్తామన్నారు, అది లేదు. అదే విధంగా దాన్ని రిపేర్ చేసేసి మళ్ళా రైతులకి నీళ్ళు అందించే విధంగా ప్రాజెక్టులు తయారు చేయలేకపోయింది ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్. దాన్ని ఇంకా కూడా రాజకీయంగా వాడుకుంటున్న ఆలోచనతోనే పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని రిపేర్ చేస్తామని చెప్పేసి ఈ మధ్యలో కమిటీ రావడం, ముఖ్యమంత్రి పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. దానికంటే ముందు ఇవాళ ఈ రైతులకి అందించుకుంటూనే, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, వార్తల్లో న్యూస్లలో గమనిస్తున్నాము, ఎలినో అనేది వస్తుంది. మనకి 2004 యొక్క పరిస్థితులు మనకు ఏర్పడబోతున్నాయి. వర్షాకాలం అనేది తగ్గిపోతుంది అనేది బాగా వస్తున్న టాక్ ఇప్పుడు. సో పంటలకు నీళ్లు కావాలి అంటే ఏం చేయాలి? దానికి ఇప్పుడు ఇప్పుడు ఇంకా నెల అయితే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది యాక్చువల్గా సిస్టమ్ అయితే. కానీ ఈసారి జూన్ లో కూడా వర్షాలు పడతాయనే నమ్మకం ఇప్పటివరకు అయితే మీడియా కానీ ఎక్కడ కానీ ప్రకటించలేని పరిస్థితుల్లో కనపడుతుంది. సో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి, అటు ఎల్ఎన్టీ యొక్క కాంట్రాక్టే కాబట్టి, ఎల్ఎన్టీ వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఏదైనా ఎల్ఎన్టీ అగ్రిమెంట్ కాబట్టి వాళ్ళని కూడా దించేసి ఇమీడియట్లీ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల పేరు మీద మల్లన్న సాగర్ కావచ్చు, అదేవిధంగా మిడ్మానేర్ కావచ్చు, వీటన్నిటి ప్రాజెక్టులు కట్టుకుంటూ వెళ్ళారు. మీరు గమనిస్తే మిడ్మానేర్ ఏదైతే కట్టకింద కూడా బొంగ పోసి నీళ్లు లీకేజ్ అయినప్పుడు కూడా మేము కానీ, అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు, అప్పుడు ఇంకా కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు ప్రతిపక్షం, అప్పుడు కూడా ధర్నా చేసిన మాట వాస్తవం. అప్పుడు దాన్ని రిపేర్ చేశారు, అది సిమెంట్ లిక్విడ్ అనేది కూడా నింపడం జరిగింది.
ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలతోటి ఫాస్ట్ నా పేరు దక్కాలి అనే కేసీఆర్ గారి దాంతో ప్రాజెక్టులు అనేది ఏ ఇంజనీర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతూ చేసుకుంటూ పోయిన మాట వాస్తవం. కానీ ఏదైనా మంచి ఆలోచనతో చేసినా వాళ్ళకి మాత్రం దాంట్లో హరీష్ రావు గారు డబ్బులు తిన్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు పక్కకు పెట్టిన మాట వాస్తవం. ఇంకోటి చూస్తే మల్లన్న సాగర్, అక్కడ కూడా రైతులకు పేమెంట్ ఇవ్వకుండా ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి. అక్కడనే హరీష్ రావు గారు 1200 ఎకరాలు కొన్నారు ఆ ప్రాజెక్టు పేరు మీద అని చెప్పేసి కూడా మనం వింటున్నాం, జరుగుతున్న మాటలు వాస్తవం. అంతేకాకుండా ఇప్పుడు మిడ్ మానేటిలో కూడా ఇల్లు పోయిన వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బులు చాలా మందికి రాలేదు, ల్యాండ్స్ పోయిన వాళ్ళకి డబ్బులు రాలేదు. ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎక్కడైనా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ సేఫ్ చూసుకొని ఇలా సిబిఐ ఎంక్వైరీ చేయకుండా బీజేపీ ఆపడానికి కారణం ఏంటి? సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులు ఎందుకు శిక్షించట్లేదు? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అనుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే బీజేపీ ఎప్పుడు హైకోర్టులో సరైన ఇది లేదు, రికార్డ్స్ లేవు, ఘోష్ కమిషన్ పక్కన పెట్టేసి అన్నప్పుడు దాని మీద కరెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి సుప్రీంకోర్టు కడిగి పోతారా మరి ఏం పోతారు అనేది ఇంతవరకు కూడా తేల్చి చెప్పట్లేదు. మళ్ళీ రిపేర్ అంటున్నారు. ఇవన్నీ ఓవరాల్ గా చూసినప్పుడు ప్రజలకి నష్టం జరుగుతుంది తప్ప మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని బలి చేయడంగా, అందులో ముఖ్యంగా రైతుల్ని బలి చేయొద్దని చెప్పేసి మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కటే గమనించండి, ఈ ప్రాజెక్టుల వల్ల నీళ్లు నిల్వ వచ్చినాయేమో, ఇలా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయిందండి. కాబట్టి ఇలా ఇంకోటి అప్పుడు కేసీఆర్ గారు అన్నారు వరి ఊరి అన్నారు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు హరీష్ వీళ్ళు వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు ఏసీ రూమ్ లోంచి బయటకు రాని పెద్ద వ్యక్తికి ఇరిగేషన్ ప్రాజెక్టు సివిల్ సప్లైస్ ఒప్పచెప్పారు. ఆయన దగ్గర పోయి ఎవరు అడిగే ధైర్యం లేదు. ఇలా పంటలు పండినాయి. మీరు గమనిస్తే ఇప్పుడు కూడా గాలి ద్వారం లేస్తుంది. మొత్తం 90% వడ్లు ఇప్పటి వరకు కూడా కళ్ళాలలో ఉన్నాయి. దాన్ని పట్టించుకున్న పాపాలు లేదు. ఒకటి ఏంటంటే రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో జోజిరెడ్డి గారు రైతులకు ఏదైతే భూములు పోయినాయో ఇల్లు పోయినాయో వాళ్ళందరికీ డబ్బులు పేమెంట్ చేయాలి ప్రాజెక్టుల కింద. అదే విధంగా ఏదైతే మేడిగడ్డ ఉందో తక్షణం రిపేర్ చేసేసి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని, ఎందుకంటే కింద ఉష్ట ఉందా బొంకు ఉందా అది ఇంతవరకు డ్రిల్లింగ్ చేసి వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత. జోజిరెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రభుత్వం కావాలని మేడిగడ్డ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపెడుతుంది, ప్రజలను పక్కదారి పట్టిస్తుంది అంటున్నారు, ఎంతవరకు ఇది నిజం అనుకోవచ్చు? ఎంక్వైరీ కావచ్చు, కమిషన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత మిగతా నెలలు 18 నెలలు ఏమైంది? ఇప్పుడు 18 నెలల నుంచి ప్రాజెక్టు ఆ పిల్లర్స్ వర్క్ ఎందుకు చేయట్లేదు మాది. ఎందుకంటే రైతులకు ఆదుకోవాలి. ఇంత లక్ష కోట్ల 18 నెలలు కాదండి, 25 నెలలు. పక్క ఒక సంవత్సరం వదిలి పెడదామన్నా, ఒక సంవత్సరం వదిలిపెట్టి పెడుతున్నాం మనం. ఒక్క సంవత్సరం మీరు ఎంక్వైరీలు కుంభకోణాలను ఏదైతే ప్రకటన చేసాడో అతను ఎంక్వైరీ కింద పోయినా కూడా ఇప్పుడు ఆ 16 నెలల్లో మీరు అవినీతి జరిగింది. ఒక్క నిమిషం అన్న జోజిరెడ్డి రామూర్తి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా కన్ఫ్యూజ్ చేయకుండా. మీరు మాట్లాడిన దాంట్లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆరోపణలు చేసిన మాట వాస్తవం. దాంతో వాళ్ళకి ప్రజలు పట్టం కట్టిండ్రు. దాన్ని ఎక్కడైనా ప్రూవ్ చేసిండ్రా అని చెప్పేసి నా వాదన. ఎక్కడైనా ప్రూవ్ చేసేసి వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? నిన్న కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన ఇష్యూలు వచ్చినప్పుడు అన్ని కుంభకోణాలను బయటికి మేము తీయలేమా, తీస్తాం కదా, ఏదో రేస్ కేర్లా ఉన్నదా దాని గురించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రెండు ప్రభుత్వాలు కూడా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రజల రైతులని హరికోసం పుచ్చుకుంటున్నారు రెండు ప్రభుత్వాలు కలిసి కూడా. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రాజెక్టు కట్టింది. దానికి నిరుపయోగమైన మాట వాస్తవము. కాకుండా ఈ ప్రాజెక్టు కత్తి వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్. వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏదైతే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు గారు లేవనెత్తిన విమర్శలు చేస్తుంది, తాజాగా కాంగ్రెస్ చేస్తున్నవన్నీ డ్రామాలే, రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ ఇష్యూని వాడుకుంటుంది. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పేరుతోటే కాలయాపన చేస్తుంది. అప్పుడు రిపేర్ అన్నారు, రిపేర్కు వచ్చి చేపిస్తామన్న ఎల్ఎన్టీ సంస్థను వెనుకకు పెట్టారు. ఇప్పుడు మాత్రం రిపేర్ అని ముందుకు పోతున్నారు, కాలయాపన చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ వారిదే ఉంది, ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు, కానీ యాక్షన్ తీసుకోకుండా మాటలతోటి కాలయాపన చేసి రైతులను మాత్రం మభ్యపెడుతున్నారు అని బీఆర్ఎస్ వాదిస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకని మభ్యపెడుతుంది? మేడిగడ్డను ఖచ్చితంగా, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఏ చర్యను తీసుకోవచ్చు, కానీ అవంటి కూడా
అవన్నీ కూడా బంద్ చేసేసి ఓన్లీ కాలయాపన మేడిగడ్డను ఇష్యూ చేస్తూ కాలయాపన మాత్రం చేస్తుంది అంటారు. మీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, మీకు వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరము వెనకటికి నాకు ఏదో సీరియల్ సంథింగ్ ఏదో గుర్తుంది, అంతులేని కథ. సో దానికి ఆద్యం అంతులేనటువంటి కథలాగా తయారైంది కాళేశ్వరం. ఇప్పుడు రామూర్తి గారు మాట్లాడుతూ ఎల్లంపల్లి కూడా వారే కట్టిందని చెప్పినారు. ఎల్లంపల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే పూర్తయింది. దాన్ని ఇనాగరేషన్కి వస్తున్నాం అంటే మేము కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మీరు అందరు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇనాగరేషన్కి వస్తామనంటే మా పార్టీలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆయన హెలికాప్టర్ను వేలు చేస్తామని మాట్లాడారు. అంటే అంత తీవ్రంగా ఉద్యమం ఉండింది, ఆయన రానియలేదు. తర్వాత గోదావరి నీళ్లు వదిలిపెట్టేసి నెత్తిన నీళ్ళు చదువుకొని మేమే తెచ్చినాం అన్నారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. రెండోది, తుమ్మిడియట్టి దగ్గర వాటర్ ఉన్నదని ఇచ్చిన సంస్థనే వాటర్ లేదని ఇప్పించుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఏ సంస్థ అయితే తుమ్మిడియట్టి దగ్గర వాటర్ రిసోర్స్ ఉంది, వాటర్ యొక్క ఫెసిలిటీ ఉందని రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంస్థనే అదే సంస్థ చేత అక్కడ వాటర్ లేదు, ఫెసిలిటీ లేదు, నీటి లభ్యత లేదు అని మేడిగడ్డకు మార్చింది వాళ్ళే, రీడిజైన్ చేసింది వాళ్ళే, రీడిజైన్లో అంచనాలు పెంచింది వాళ్ళే, అవినీతికి పాల్పడ్డది వాళ్ళే. తర్వాత అది కట్టిన తర్వాత కుంగిపోయింది వాళ్ళ టైంలోనే. అన్నీ కూడా వాళ్ళ టైంలో జరిగినటువంటి. తర్వాత ఇందాకనే చాలా స్పష్టంగానే చెప్పినారు రామూర్తి గారు, ఇది వాటర్ లేనప్పుడు, అంటే వర్షాలు లేక ఒక కరువు పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఉపయోగించుకోవడానికి కట్టినటువంటి ప్రాజెక్ట్ అని వారే చెప్తున్నారు. అంటే ఈ 10-12 సంవత్సరాల్లో మనకు ఎప్పుడు కూడా వాటర్కి సంబంధించి, వర్షాలకు సంబంధించి ఇబ్బంది రాలేదు. భగవంతుని దయ వల్ల ఎవరున్నా కూడా 10 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు పెద్దగా ఈ వర్షాభావం అనేది, ఇంకా వర్షాలు ఎక్కువ వచ్చినాయి, వరదలు ఎక్కువ వచ్చినాయి, కానీ వర్షాభావం అనేటువంటిది ఈ 2 దశాబ్దాలలో చాలా తక్కువ సమయంలో వచ్చినాయి. సరే, ఇది ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి రాలే. కట్టుతున్న సమయంలో కూడా ప్రాజెక్టులో ఉన్నటువంటి మోటార్లు మునిగిపోవడం, బ్యారేజ్ అంతా మొత్తం మునిగిపోవడము, అది దాని బాహుబలి మోటార్లు అన్ని మునిగిపోయినటువంటి పరిస్థితి. అవి మునిగి బయటికి రావడానికి 6 నెలల నుంచి 8 నెలలు పట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఎక్కడ కూడా వీటిని ఉపయోగించి రైతులకు నీళ్ళు ఇచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి కానీ, నీళ్ళు ఇస్తే పంటలు పండే పరిస్థితి కానీ ఎప్పుడు రాలేదు. వారు ఒకసారి దాన్ని మనం అధ్యయనం చేస్తే అది తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేమంటే, రెండోది ఏంటంటే, రామూర్తి గారు లేకపోతే టిఆర్ఎస్ మిత్రులు, లేకపోతే ఆయన ప్రవీణ్ కుమార్ ఎవరు, ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా పదే దాన్ని కుట్రపూరితంగా అది కూలింది అని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదమైనటువంటి రెండు హాస్యాస్పదం అంటే, ఒకవేళ కుట్రపూరితంగానే కూలితే అది వాళ్ళ హయాంలోనే జరిగింది. దాన్ని బాంబులు పెట్టో, ఏది పెట్టో, లేకపోతే జనరేటర్లు పెట్టో కూల్చిండ్రు, లేకపోతే దాన్ని పడగొట్టడానికి ట్రై చేసిందంటే, ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కేసీఆర్ గవర్నమెంట్ డ్యూరింగ్ దట్ ఈస్ పీరియడ్ ఓన్లీ? అది ఆ ఇన్సిడెంట్ జరిగింది. మరి ఆ ఇన్సిడెంట్ జరిగింది సహజమని ఒప్పుకోకుండా దానికి మసిపూసి మాయరు కాదు. దాంట్లో నాణ్యత లోపమా, మీరు అన్నట్టుగా టెక్నికల్ లోపమా, లేకపోతే భూసార లోపమా, ఇవన్నీ ఏదైనా కూడా బాధ్యత వాళ్ళదే. సో ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి దాన్ని ఎవరో కుట్ర చేసిండు అనేటువంటిది వచ్చేసి, సరే దాని మీద కమిషన్ వేసినారు, దాని మీద రిపోర్ట్ వచ్చినది, కమిషన్ జాప్యం అవుతుంది అన్నారు, ఆ జాప్యం నుంచి వచ్చిన తర్వాత 48 గంటలలోనే మాకు ఇస్తే మేము పూర్తి చేస్తామనేటువంటి కిషన్ రెడ్డి గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు దాని మీద ఆ కమిషన్ మీద సిబిఐకి ఒప్పచెప్పిన తర్వాత దాదాపు 8 మాసాలు కావస్తుంది. దాని మీద ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారో సిబిఐ ఉలుకు పలుకు లేదు, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇనిషియేషన్ ఉందా అంటే అది లేదు. సో ఇవన్నిటిని తీసుకొచ్చి మా మీద నెట్టడానికి, తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ రాంగ్, మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏది ఎల్ఎన్కి ముందుకు వచ్చినా కూడా మేము ఇవ్వలేదని, ఇది శుద్ధ అబద్ధం.
శుద్ధాబద్ధం. ఎల్ఎన్టీని పూర్తి బాధ్యత తీసుకోవాలని గవర్నమెంట్ డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పింది. మీరే కట్టింది కాబట్టి కుంగడానికి కారణం మీరే, కాబట్టి దాని పూర్తి బాధ్యతలు తీసుకోవాలంటే వాళ్ళు చెప్పే మాట కాదండి, స్పందించలేదు. అది నేను చెప్పే మాట కాదు, హరీష్ రావు గారు అంటున్న మాట, అది హరీష్ రావు గారు అంటున్న మాట. పత్రాలు చూపెట్టమని అడుగుతున్న హరీష్ రావుకి దమ్ముంటే ఎక్కడ యాక్సెప్ట్ చేసిండ్రో ఏం చేసినారో దాని మీద ఎల్ఎన్టీ అండ్ గవర్నమెంట్ మధ్యన జరిగినటువంటి మొత్తం పత్రాలను బయటకు పెడదాము. ఉట్టి ఆరోపణలు బట్టగాల్చి మీరు చేసేటువంటి ప్రయత్నము హరీష్ రావుకి ఏం పని లేదు. హరీష్ రావుకు ఆయన ఒకవేళ ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి వివరాలు అవినీతి వస్తే మొట్టమొదటి దోషిగా దొరికిపోయేది డైరెక్ట్ లబ్ధిదారుడుగా ఆ కాళేశ్వరరావునే దొరుకుతాడు. ఆయనకు పోతు ఒక ఆయన నరసింహన్ అని ఒక ఆయన ఉండే, ఆయనకు హరీశ్వరరావు కాదు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు. ఆ కాళేశ్వరం సహా కార్యక్రమం అంతా కూడా ఆయనదే. ఆ కాళేశ్వరంలో ఆయన సహా కార్యక్రమాల కారణంగానే కేసీఆర్ కుటుంబం మధ్యన హరీష్ రావు మధ్యన వచ్చినటువంటి కాంట్రవర్సీ మనకు తెలుసు. 4-5 మాసాలు ఆయన మంత్రివర్గం నుంచి దూరంగా పెట్టిన సంగతి కూడా తెలుసు. వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగినాయన్నీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ గొడవలు చిలికి గాలి వానైపోయి ఇక ఇంటి నుంచే బయటకు వచ్చి వెళ్ళి పెడుతున్న సంగతి కూడా మనకు తెలుసు. ఇదంతా కూడా ఇంటర్నల్ గా వాళ్ళ పైసల పంచాదే పంపకాల పంచాదే కానీ ప్రజా సమస్యల కోసం వచ్చిన ఏదైనా వెంకటస్వామి గారు ఎప్పుడైనా కానీ అంటే అప్పుడు 7 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు 3 ఏళ్ళు కావచ్చు, తమ్మిడిశెట్టి కట్టే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అప్పుడు 7 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళు కాలయాపన చేసేయడం తప్ప బీఆర్ఎస్ దాని గురించి నేను చెప్తాను, ఎందుకంటే రాదు. ఒక్క నిమిషం రామూర్తి గారు నేను మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఆగు అన్నా. అక్కడున్న మా రామూర్తి కావచ్చు, నేను కావచ్చు, రామరెడ్డి గారు కావచ్చు, జోజిరెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పట్ల వివక్ష జరుగుతుందని కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలం మనమంతా. అందరం అంతే. నేను తెలంగాణకు అన్యాయం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ గతంలో అన్యాయం చేయలేదు అని నేనంటే అది నాకు ఆత్మహత్య సొల్యూషన్. ఎందుకంటే నేను ఫోర్ ఫ్రంట్ నిలబడి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కొట్లాడినటువంటి ఉద్యమ బిడ్డలలో నేను ఒకరిని. సో నేను అప్పుడు జరగలేదు అని అంటలేను, కానీ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ పేరుతోటి దీన్ని డిజైన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని జాప్యం చేసిన మాట వాస్తవం. 40 ఏళ్ల నుంచి జాప్యం జరిగింది. ప్రాజెక్టుల విషయంలో అన్యాయము ఈ ఘటకు జరిగింది. దాన్ని ఎవ్వడు కూడా దాన్ని రిపేర్ చేయలేడు. 40 ఏళ్ళు ఎనికిపోయినాం. ఈ ప్రాంత బిడ్డలకు చదువులు అంటే పంటలు బండి ఉండేదంటే మనం కూడా పంటల ద్వారా వచ్చినటువంటి సినిమాల్లో పెట్టి మన పిల్లలు కూడా సినిమా హీరోలు అయితే ఇవన్నీ కూడా మనం మాట్లాడిన వాళ్ళమే. దాని మీద రెండో ఆలోచన లేదు. ఆ పోరాటాన్ని మనం కేసీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, లేకపోతే కోదండరామ్ గారి నేతృత్వంలో కావచ్చు, నాలాంటి వాళ్ళ నేతృత్వంలో కావచ్చు, మీలాంటి వాళ్ళ నేతృత్వం కావచ్చు, అందరూ ఆబాల గోపాలం కష్టపడితేనే కొట్లాడితేనే సోనియా గాంధీ గారి యొక్క పాజిటివ్ అప్రోచ్ కారణంగానే మనకు తెలంగాణ వచ్చింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ తల్లి ఎక్కడుందో పూర్తిగా మద్దతు మనకు తెలిపింది. మీరా కుమార్ గారు ఇవాళ ఉన్నారు, వారు పూర్తిగా ఆ రోజు లేకపోయినట్టుందంటే మనకు బిల్ పాస్ కాదు. ఇదంతా కూడా చరిత్రన. దీన్ని ఎవరైనా వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తే అది తప్పవుతుంది. నేను అప్పుడు జరిగింది కాబట్టి మనం తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఛాన్స్ ఈ తెలంగాణ ప్రజలు ఎవరికి ఇచ్చినారు? తెలంగాణ బిడ్డడని, తెలంగాణ ఉద్యమ బిడ్డడని, తెలంగాణ కట్టుబడి ఉంటాడని కేసీఆర్ ఇచ్చినారు. గుర్తు చేస్తున్నా, లాస్ట్ జేఏసీ మీటింగ్ లో నేనొక్కరిని, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మనకు సపోర్ట్ చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ ఇచ్చిండొచ్చు తెలంగాణను, కానీ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ యొక్క హక్కుల కోసం పోరాడే పార్టీతోటే, అది టిఆర్ఎస్ పార్టీతోటే జేఏసీ పోవాలని చెప్పినటువంటి ఒకే ఒక జేఏసీ లీడర్ను నేను. ఆయన అందరు మౌనంగా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ లేకపోతే దేవి ప్రసాద్ అందరు కూడా మూసుకొని కూర్చున్నారు. కోదండరాం వ్యతిరేకించినాడు. టిఆర్ఎస్ తో పోతామంటే వ్యతిరేకించినాడు.
ఆయన నాకు సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి ఆయాసం శ్రీధర్ గారు. ఆయాసం శ్రీధర్ గారు చెప్పింది కదా. నేను ఎందుకు చెప్పిన అంటే 2 జాతీయ పార్టీలకు ఇరకాటంలో ఉంటాయి. ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని సాటిస్ఫై చేసే ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి కేసీఆర్ నేతృత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ కు పోతే మనకు తెలంగాణ హక్కులు దక్కుతాయి అనేటువంటి వాదన చేసిన నేను ఇవాళ కూడా దాని మీద కట్టుబడి ఉన్నా. ఎందుకనంటే మిగతా లీడర్స్ ఆర్ బిగ్ బ్యాగ్ లీడర్స్ ఆర్ ఆంధ్రాన్ని either it's a Congress or it's the BJP, all are the big bag leaders of Andhra and the Andhra Central. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అయిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో నిలబెట్టడంలో కేసీఆర్ గారు ఇనిషియేట్ తీసుకోవడాన్ని మేము ఏమైనా తప్పుపడతలేము. రైట్ 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 ఓకే ఓకే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. యా రామరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం. జోజిరెడ్డి అన్నట్టుగా అన్ని నాకే కావాలి, అన్ని నా పేరే రావాలనేటువంటి ఆతృతతోటి ఆ కట్టడాల విషయంలో, ఆ ప్రాజెక్టుల విషయంలో నాణ్యతను పరిశీలించడం కానీ, దాని యొక్క టెక్నికాలిటీని పరిశీలించడం కానీ ఇవన్నిటిలో తప్పు జరిగింది. కాబట్టి ఈ దౌర్భాగ్య స్థితి ఇవాళ ఎందుకు కుంగిపోవాల్సి వచ్చింది. రామరెడ్డి అన్న కొంచెం నాకు ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే నేను కొంచెం ట్రావెల్ లో ఉన్నా కాబట్టి నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. ఇప్పుడు జోజిరెడ్డి గారు రాజమౌళి అన్నారు, లైన్ లో ఉన్నారు కదా. నేనేమంటున్నా, జోజిరెడ్డి గారు మాట్లాడినా, కత్తి వెంకటస్వామి గారు మాట్లాడినా ముఖ్యంగా ఏంటంటే అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఏ సంస్థ చెప్పిందంటే అవినీతి జరిగిందని? ఒకటి. ఇంకోటి, ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు మొత్తము రాజకీయ ఆరోపణలు మాత్రమే. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అవినీతి జరిగితే ఎవరు ఇవ్వాలండి? ఎల్ఎన్టీ అని ఇవ్వాలి, మెగా అని ఇవ్వాలి. వాస్తవంగా ఏంటంటే ఎల్ఎన్టీ గానీ మెగా గానీ ముఖ్యంగా లంచాలు ఇచ్చే కంపెనీలు కావు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల పరిపాలన కాడ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక్క నిమిషం ఆగండి మొత్తం మాట్లాడినాడు. ఎందుకంటే నాకు టైం లేదు, ప్లీజ్ దయచేసి ఆగండి. నాకు టైం లేదండి, ప్లీజ్ దయచేసి ఆగండి. నేను వెంకటస్వామి గారు మీరు మాట్లాడుతాను, నేను మాట్లాడలేదు. ఒక నిమిషం ఆగండి మొత్తం చెప్తా అండి. ఆగండి మొత్తం చెప్తా. ఆగండి ఈ సంవత్సరం కొట్లాడేందుకు నేను చెప్పాను. మొత్తం మాట్లాడివ్వండి. మీరు ఆరోపణలు చేసినప్పుడు సమాధానం చెప్పనివ్వాలి. మీరు ఆరోపణలు చేసినప్పుడు చెప్తా వినండి. మీరు ఏమన్నా జోజిరెడ్డి గారు ఆగండి. జోజిరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎందుకంటే ఆయనను మంత్రివర్గం తొలగించి ఆయనను అయితే తొలగించి పక్క పెట్టిళ్ళు, అవినీతి చేస్తూనే అన్నాడు. ఎవరు చెప్పిల్లండి? జోజిరెడ్డి గారు రాత్రి వాళ్ళ కళ్ళకు చెప్పిల్లా? ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా క్రమశిక్షణలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ ఇస్తారు. ఆయనకి ఇచ్చింది ఆశామాసిద్ధి కాదండి, తర్వాత ఇచ్చింది. హరీష్ రావు గారి మీద మీరు ఆరోపణలు చేస్తే ఆకాశం మీద ఉంచినట్టే. మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణకు నీళ్ళు సమాధానం చెప్పనివ్వండి. మీకు వినయ ఓపిక లేకపోతే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా 94,000 కోట్లు, కొన్ని సమాగం లాస్ట్ మాట, కాళేశ్వరంలో భాగంగా 94,000 కోట్లు ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏందండి గిలొల్లి? వాళ్ళు మాట్లాడుతున్నారు. రామూర్తి గారు నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా. లాస్ట్ ఫైనల్ లో మిమ్మల్ని తీసుకుంటా. ఒక్క నిమిషం. మనం ఇప్పటి వరకు ఈ టైం వచ్చే వరకు కూడా నేను ఎందుకంటే రామరెడ్డి దగ్గర నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అవసరమైతే నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా. ఒక్క నిమిషం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు నిజంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తాజాగా కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చేస్తున్నవన్నీ డ్రామాలే, రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ ఇష్యూను వాడుకుంటున్నారు. కానీ ఆ పిల్లర్లను పూడిక తీసో లేకుంటే మళ్ళీ కట్టడానికో వచ్చినా కానీ కట్టలేదు. రైతులను ఖచ్చితంగా మభ్యపెట్టి రైతులను నిజంగా నట్టిట్లా మోస్తున్నారు తప్ప సాగునీరు తాగునీరు విషయంలో గవర్నమెంట్ ఏదున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇష్యూ చేయొచ్చు, తీసుకోవచ్చు. కానీ కాలయాపన చేస్తున్నారు అంటారు. నిజంగా రాజకీయ లబ్ధి కోసమే ప్రాజెక్టు పేరు వాడుకుంటున్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ను ఇరుకునబెట్టి బీఆర్ఎస్ పతనం కావడానికే కాంగ్రెస్ పార్టీ చూస్తుందా? ఎలా చూడొచ్చండి? 100% ఈ నేషనల్ రాక్ డిజైన్ వాళ్ళు ఇక్కడ ఫీజిబుల్ కాదని చెప్తే కూడా కట్టిర్రు ప్రాజెక్ట్ కట్టినప్పుడు. అయిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సాలార్జంగ్ మ్యూజియం లాంటిది.
ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ఆడ 3 TMC ఉంటాయి కాళేశ్వరం కాడ, దాంట్లో మోటార్లతో పంపు చేయాలి. పంపు చేసిన తర్వాత నిండిన తర్వాత వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తే అవి నిండితే మళ్ళీ ఇవన్నీ సముద్రంలో కుదరాలి. ఎందుకంటే ఆ కరెంటు బిల్లు కానీ ఇది కానీ అయిన తర్వాత ఒకటి కాళేశ్వరం మోటార్లు ఒకసారి పోయినాయి, మళ్ళీ పెద్ద వరదలు వస్తే అవి ఉండదు. ఆ మెగా కృష్ణారెడ్డిది కాబట్టి అది పోయినసారి అబ్నార్మల్ రేట్స్ వేసిండు. అవి ఏమైనాయి? అవినీతి 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 అని సిబిఐకి ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తోక ఇచ్చారు, ఎలిఫెంట్ని ఇవ్వలేదు. ఎలిఫెంట్ ఎందుకు అంటే ఎల్ఎన్టీకి తోక మేడిగడ్డ ఇచ్చారు తప్ప కాళేశ్వరం అవినీతి మీద ఇవ్వలేదు. సిబిఐకి ఇచ్చింది మేడిగడ్డ మీద. మేడిగడ్డ మీద అవినీతి కాదు, ఆడ ఏదైతే డిజైన్ ఇచ్చిర్రు, గవర్నమెంట్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే నేను కట్టిన ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తున్నారు. మేము వాళ్ళ డిజైన్స్ తప్పుంటే వాళ్ళది బాధ్యత. ఏదైతే కన్స్ట్రక్షన్ చేసే కంపెనీకి మన గవర్నమెంట్ ఏదైతే టెండర్లు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం కట్టిరు వాళ్ళు. అది నష్టం జరిగితే ఎవరు ఈ డిజైన్స్ ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇచ్చిందో ఆ డిజైన్ ప్రకారం మేము కట్టినామని వాళ్ళు చెప్తున్నారు. అయిన తర్వాత వీళ్ళ చిత్తశుద్ధి ఎంత అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ది ఒకరికి జేబులో ఒకరికి చెయ్యి ఉంటుంది. ఎందుకంటే మనం అంతకుముందు చూసిన ఓటుకు నోటు కేసు డైరెక్ట్ వీడియోలలో చూసినాం. వీళ్ళు అధికారం వాళ్ళు అన్ని రోజులు రేవంత్ రెడ్డిని వీళ్ళు పొలిటికల్గానే వాడుకున్నారు, విమర్శలే చేసారు తప్ప యాక్షన్ ఏం లేదు. ఈ రోజు వీరు కూడా యాక్షన్ ఏముండదు. ఏంటంటే మేము సెంట్రల్ బదనా చేయాలని మేడిగడ్డ ఇచ్చారు, కాళేశ్వరం ఇయ్యలేదు. కాళేశ్వరం అవినీతి ఎందుకంటే ఇంతకుముందు రామ్మూర్తి గారు చెప్పారు, వాళ్ళు లంచాలు ఇవ్వరు. లంచాలు ఇచ్చే దాంట్లో నెంబర్ 1 మెగా కృష్ణారెడ్డి. అందరికీ నేను దీంట్లో అన్ని పార్టీలకు ఇచ్చేవారు వారు. అందులో మనం ససవిషయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం మెగా కృష్ణారెడ్డికి సిబిఐకి ఇస్తా అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోడు, కేసీఆర్ ఒప్పుకోడు. అయిన తర్వాత అందుకోసం మెగా కృష్ణారెడ్డి కానీ వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు కానీ ఎవరు రైట్ ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకుని మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం నేను చెప్పినాక నా ఫ్లోను కంప్లీట్ చేయండి. ఒకటి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉన్నది తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ అనుకున్నప్పుడైతే ఈ వర్కులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి చేయడు, డిజైన్స్ ఇచ్చిన తర్వాత ఎల్ఎన్టీ అన్ని సబ్ కాంట్రాక్టర్ ఇస్తారు. ఆ సబ్ కాంట్రాక్టర్లను తెలంగాణలో చాలా మంది చేసిన వర్కులు చేసే అంత సబ్ కాంట్రాక్టర్ తెలంగాణ వాళ్ళకి 10% ఎగ్గొడతారు. లాస్ట్ బిల్లు ఎవడు ఇయ్యాడు. ఏ పెద్ద కాంట్రాక్టర్ అయినా 10% రైట్ రామరెడ్డి గారు మీ వీడియో సీఓ అయితే ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, నిజంగా మేడిగడ్డ ఇష్యూను రాద్ధాంతం చేస్తున్నదా, లేదు అంటే మేడిగడ్డను కన్ఫ్యూజ్ చేసి మొత్తం మీద రిపేర్ చేసి ప్రజలకు మంచి సాగునీరు అందిస్తారు? ఎస్, రామరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? చెప్పండి, వినిపిస్తుంది. ఎస్, కంటిన్యూ చేయాలి. చెప్పండి. నేను ఎస్ ఇప్పుడు మేడిగడ్డ అయితే కంటిన్యూ నేను ఒకటే ఈ మేడిగడ్డ ఏదైతుందో సిబిఐకి ఇచ్చినామంటే అది కాళేశ్వరం వల్ల మెగా కృష్ణారెడ్డి ఎల్ఎన్టీ వాళ్ళ తోక చేసింది. అందుకోసం మెగా కృష్ణారెడ్డి మోటార్లు మునిగినాయి. ఆ మోటార్ల రేటు కూడా ఒక్కొక్క దానికి 300 రేట్లతోటి కోడి చేసారు. ఇంతకుముందు రఘునందన్ రావు గారు అది కట్టేటప్పుడే చెప్పారు మోటార్లది ఏ మోటార్లు ఏ రేట్ ఎంత రేటు మోటార్ దొరుకుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వరదలు వస్తాయి. కాళేశ్వరం అనే దాంట్లో 3 TMCలు ఆడ స్టోరేజ్ ఉంటుంది. అది వరదలు వచ్చినప్పుడే లిఫ్ట్ చేయాలి తప్ప వరదలు రానప్పుడు ఆడ నీళ్లు ఉండవు. వరదలు వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేస్తే కరెంటు బిల్ అవుతుంది. ప్రతి ఎకరాకు కరెంటు బిల్ అవుతుంది. ఆ ఎకరాకు అయ్యే కరెంటు బిల్లు రైతుకు డైరెక్ట్ అకౌంట్లో ఇస్తే ఇంకా దానికంటే పంట పండే కూడా హ్యాపీగా ఉంటాడు. అలాంటి ఎలిఫెంట్లను పెట్టి తెల్ల ఎలిఫెంట్ అది దాన్ని పట్టుకొని మనం వర్షాలు పడ్డాక అన్ని సముద్రం వల్ల కలుస్తాయి. మళ్ళీ వీళ్ళు నింపిన తర్వాత వర్షం వస్తే ఎక్కడ పోతాయి? మళ్ళీ సముద్రానికి. అందుకోసం ఎప్పుడైనా స్టోర్ చేసే ఇప్పుడు శ్రీశైలం కట్టింది, అది స్టోర్ ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు ఆడ స్టోర్ అయ్యి మళ్ళీ వెనకేసి నాగార్జున సాగర్ కిందికి పోతాయి. అలాంటివి చేయాలి. కానీ ఈ కాళేశ్వరం కట్టి అది సాలార్జంగ్ మ్యూజియం కట్టి అందరు పోయి టెక్నాలజీ అది కూడా పెద్ద వస్తే ముందే మునిగినాయి. ఒకటే ఈ రోజు కాంట్రాక్టర్లు నేను ఇంతకుముందే చెప్పిన
ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్లు ఏజెంట్లు మారలేదు. Right. సెక్రటరేట్లు అవే ఉంటాయి, వాళ్ళే పైసలు ఇస్తారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లను చేసి ఇస్తే ఈ పాలసీ తీసుకొస్తే ప్రభుత్వాన్ని ఆదాని అంబానీ అంటున్నాడు. తెలంగాణ 100% బాగుపడుతుంది. రైట్ కృష్ణారెడ్డి రైట్ రైట్ వెళ్తాను. జోజిరెడ్డి గారు సార్ చెప్పండి. యా కంటిన్యూ చేయండి. ఇప్పుడు కాళేశ్వరం మీద ఇందాక రామూర్తి బాయికి బాగా కోపం వస్తున్నది. రామూర్తి గారికి నేను ఒక్కటే అంటున్నా, ఏ సిబిఐయో లేకపోతే ఏసీబీయో లేకపోతే ఇంకొకటో కాదు, కేసీఆర్ గారి కూతురే ఇగో ఇన్ని 100 కోట్లు తిన్నాడు హరీష్ రావు అని చెప్పేసి ప్రకటన మీద ప్రకటనిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా సుమోటగా కేసులు పెట్టేసైనా కూడా లోపల నొక్కొచ్చు చేయదలుచుకుంటే. కానీ కాళేశ్వరంలో అసలు అవినీతే జరగలేదు అనడం మాత్రం తప్పు. ఎవరి ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఎప్పుడు ఏమొచ్చింది, ఎవరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చాల్సిన బాధ్యత వాళ్ళది. మేమనేది ఏంటంటే దాని కింద మునిగిన రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళ ఇల్లు కావచ్చు, వాటికి డబ్బులు పేమెంట్ చేయండి ఫస్ట్. అంతేకాకుండా ఇవాళ మనం ఒక్కటి గమనించాలా, కాళేశ్వరం మీద అవినీతి జరిగినట్టుగా ఏ సంస్థ చెప్పాల్సిన పని లేదు. జగమెరిగిన సత్యం, లోకం తెలుసు, మొత్తం ఇంజనీర్ తానే, కాంట్రాక్టర్ తానే. కానీ ఇలా మేఘా కృష్ణారెడ్డి గారి పేరు ఎక్కడ కూడా బయటికి తీసుకురావట్లేదు. అంటే ఆయన అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదాని అమ్మాని మెయింటైన్ చేస్తున్నారో ఇవాళ ఇక్కడ మేఘా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ పార్టీ ఉన్నా ఆయనే మెయింటైన్ చేస్తున్నాడు, ఫండింగ్ ఆయనే చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా జరుగుతున్నది. దాన్ని అవినీతి అనేది మేఘా కృష్ణారెడ్డిని బయటకు తీసుకొస్తే అప్పుడు మిగతా అన్ని ఎవరెవరికి ఎంత ఇచ్చిందో ఏం జరిగింది అనేది అటు కేంద్రం కానీ, కేంద్రానికి కూడా మేఘా కృష్ణారెడ్డి ఉంటాడు అక్కడ. అది పెద్ద కాంట్రాక్టర్ అయిపోయింది 20 ఏళ్లలోనే. పెద్ద అంటే ఇండియా లెవెల్లోనే పెద్ద కాంట్రాక్టర్ అయ్యిండు. అట్లాంటి వాళ్ళు కూడా చాలా మందిని చూసినాం, చాలా మంది మునిగి. ఏది ఏమైనా కానీ ఆ పిల్లర్లు కట్టాల్సిందే. ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టినా వరదలు వస్తే మళ్ళీ పంపులు మునుగుతూనే ఉంటాయి. పంపులన్నీ నాశనం అయిపోయినాయి. అవి చైనా పంపులు తెచ్చారు, అవి బాహుబలి అని చెప్పేసి మునిగినాయి. ఇప్పటికీ 2-3 సార్లు మునిగిపోయింది. కాళేశ్వరం ఇవాళ మేడిగడ్డ అనేదాన్ని మేము వాస్తవాలు చెప్తున్నాం. ఇంతకుముందు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా ఆ రోజున 9 గంటల కట్టినట్టయితే ఇన్ని పంపులతో పని లేదు. అక్కడి నుంచి ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మనం పంపింగ్ చేసుకుంటే లేకపోతే కెనాల్ ద్వారా తీసుకోవచ్చు అనేది ఉండే. ఏదైతే ఎల్లంపల్లిని వదిలేసి మేమే అన్ని కట్టేసినాం, అంతకుముందు ప్రాజెక్టే లేదు, శ్రీరామ్ సాగర్ మేమే కట్టినాం, మానే డ్యామ్ మేమే కట్టినాం అని చెప్పేసి చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళు ప్రాజెక్టులు శంకుస్థాపన చేయగానే ఈ విధంగా పటాపటా చేసేసి ఇట్లా కూలిపోయే పరిస్థితి అయితే ఏ ప్రభుత్వం తీసుకురాలి. లేట్ అయిన మాట వాస్తవం. పైప్ లైన్ లేచి కెనాల్ చూపి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో చేవేల ప్రాజెక్ట్ ఎంత భారీ ఎత్తున మొదలు పెట్టలేదా? మొత్తం మేమే చేసినామని చెప్పడం కాదు. ఇక్కడ అవినీతి జరిగిందా లేదా, దాని ఇవాళ ఫెయిల్యూర్ అయిందా లేదా, కాంట్రాక్టర్ మిస్టేకా, కాంట్రాక్టర్ ఏమంటున్నాడు ఇంతకుముందు బీజేపీ రామరెడ్డి గారు చెప్పినట్టుగా ఎల్లంటే మాకు కేసీఆర్ గారు ఇచ్చిన డిజైన్ మేము చేసేసినాం, మాది ఏం లేదు, కేసీఆర్ గారు చెప్పినట్టే చేసినాం అంటున్నాడు. అంటే ఇక వాళ్ళ ఇంజనీరింగ్ అంటే ముఖ్యమంత్రి తను ఉన్నాడు కాబట్టి తనకు వస్తుంది. ఇంకోటి ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఇక్కడ ఇవాళ ప్రజలకు న్యాయం చేయాలా, రైతాంగానికి న్యాయం చేయాలా. ప్రజల సొమ్ము ఏదైతే ఒక తీసుకొని పోయిందో, ఏ పార్టీ తీసుకున్నా, ఏ నాయకుడు తీసుకున్నా, ఏ కాంట్రాక్టర్ తీసుకున్నా దాన్ని రికవర్ చేసి ఇవాళ అప్పులు తీసుకొచ్చిన తెలంగాణ అప్పులన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. రికవర్ చేయాలని తప్ప ఇంకొకటి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటి కాకుండా తక్షణం దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. రైట్. కత్తి వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు, నిజంగా మేడిగడ్డ ప్రాజెక్టు భారీ కుంభకోణం ఉంది అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నిజంగానే ఒకవేళ గిట్ట కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ళు అయినా మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయలేదు, ప్రాజెక్టు సందర్శించే సరిపోతుందా అనేది నిజంగా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక టెక్నికాలిటీ ఉంటది వాళ్ళలాగా. ఏ అంటే ప్రతి దాన్ని ఇట్ ఈస్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మైండ్ అని ఆయన బ్రెయిన్ చైల్డ్ కిందనే చెప్పుకున్నాడు. ఏది కాళేశ్వరం మొత్తం కూడా ఆయన ఎవరో విశ్వేశ్వరరావు లాగా, విశ్వేశ్వరయ్య లాగా నేను కూడా కాళేశ్వరయ్య లాగా అని ఈయన చెప్పుకున్నాడు. ఎవరు? కేసీఆర్ గారు. దాంట్లో టెక్నికాలిటీ ఉంటాయి బాయ్ సాబ్, టెక్నికాలిటీ ఉంటాయి. టెక్నికాలిటీకి సంబంధించినంత కూడా ఇలా ఆడ డ్యాము లో వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా, కుంగిపోయిన కారణంగా మనం నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీకి మనం అప్పీల్ చేసినాము. వాళ్ళు వచ్చినారు, దాన్ని పరిశీలించినారు. ఉత్తమ్ రెడ్డి గారు యాజ్ ఎ మినిస్టర్ ఆయన 2 సార్లు 3 సార్లు చాలా స్పష్టంగా చెప్పినాడు, ఏదైతే ఎన్డీఏ సూచన మేరకు మేము రిపేర్స్ చేస్తాము,
వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చేస్తామని చెప్పినారు. దానికి పూర్తి కసరత్తు జరుగుతున్నది. అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు రిలీజ్ చేసి ఇవ్వాల. ఇది పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాలదే. మాకు దాంట్లో మేము ఎక్కడ కూడా వెనకాడేయం లేదు. జోజిరెడ్డి అన్న డిమాండ్ ను, జోజిరెడ్డి అన్న గారు చెప్పిన డిమాండ్ ను మేము సూచన తప్పకుండా పాటిస్తాము. అత్యంత ఎన్డీఏసీ యొక్క సూచన మేరకు దాన్ని రిపేర్స్ పూర్తి చేపిస్తాం ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే అక్కడ అవినీతి ఏం జరగలేదు అని అంటే నవ్వుతారు ఎవరన్నా. హరీష్ రావు నేను ఇద్దరం కూడా సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళమే. నేను సిద్దిపేట అల్లుడిని, ఆయన మేనల్లుడు, నేనేమో అక్కడి నుంచి పిల్లని చేసుకున్న అల్లుడిని. సో కేసీఆర్ కుటుంబము అంటే నా పిలిచిన మా మామగారి కుటుంబం అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాలు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు దుబాకలో. సో నాకు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నాకు తెలుసు. హరీష్ రావు గారి యొక్క ఆర్థిక పరిస్థితులు, హరీష్ రావు గారికి సంబంధించిన అన్ని నాకు తెలుసు. రైట్. ఎవరి పరిస్థితుల గురించి మనం పర్సనల్ గా మనం పోవట్లేదు. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నా. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డపై ఆలోచన ఏంటి, నిజంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చే సమాధానం ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాత్రమే? రెండు అంశాలు మీరు అడిగింది మంచి సూచన, సూటి క్వశ్చన్ అండి. ఫస్ట్ గా మా ప్రైమరీ బాధ్యత కుంగిపోయినటువంటి 2 పిల్లర్లకు సంబంధించి, అట్లాగే సుందిలలో వచ్చినటువంటి రిపేర్స్ చేస్తున్నదో దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం మా బాధ్యత. అది పూర్తి చేస్తాం. మేము ఎన్డీఏసీ సూచన మేరకు ఎంత త్వరగా వీలైతే యుద్ధ ప్రాతిపదికన అనే పదం ఉపయోగిస్తున్నా ఒకటి. రెండోది ఏదైతే లోపం జరిగిందో ఇప్పుడు జోజిరెడ్డి అన్న గారు కూడా సూచన చేసినారు. 9 ఒకవేళ మనం ప్రాజెక్ట్ కట్టినట్టు చాలా అంటే గ్రావిటీ పైప్ లైన్ గ్రావిటీ కూడా చాలా పెరిగేది, మనకు ఖర్చు కూడా తక్కువ వచ్చేది. సో నీటి లభ్యత కూడా ఎక్కువనే ఉండేది. కాబట్టి ఆ 9 కోసం మరొక ప్రయత్నం, ఆ మరోసారి ప్రయత్నంలో భాగంగా తీసుకున్నాం. దానికి మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని మేము సహకారాన్ని కోరుతున్నాం. ఎందుకంటే అందరం కలిసి ఇప్పుడు మనం వయం పంచాధికం శతం అని అంటాడు ధర్మరాజు. మనమే ఇక్కడ రాజకీయంగా కొట్లాడుకున్నప్పుడు మనం కొట్లాడుకుని మన ప్రాంతీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నప్పుడు మన పార్టీల ఎజెండాలు పక్కకు పెట్టి తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఎట్లా కలిసి వచ్చినామో ఇవాళ తుమ్మిడిఎట్టు దగ్గర కట్టడం కోసము మహారాష్ట్ర గవర్నమెంట్ ను కన్విన్స్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న నిపుణులు కావచ్చు, అందరు కలిసి తుమ్మిడిఎట్టుని మనం పునరుద్ధరణ చేసినట్టు ఏదంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఇది టెక్నికల్ గా నాకు తెలుసు, తర్వాత మోరల్ గా కూడా నేను దాన్ని తీస్తున్నా. సో ప్రభుత్వం కూడా అదే దిశలో ఉన్నది. ఈ 2 బాధ్యతలను మేము పూర్తి చేసినట్టయితే ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలను మరొకసారి మాకు ఆశీర్వాదం ఇచ్చే అవకాశం ఉంటది. ఇక ప్రతి విమర్శకు పోకుండా ఈ 2 బాధ్యతలను మేము పూర్తి చేస్తామని, పూర్తి చేసేటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత మాదేనని, దీంట్లో వెనకాడితే మాకే నష్టము, మాకే బదనాం అవుతాము, ప్రజల యొక్క బాధ్యత నుంచి తప్పుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మేము ఆ తప్పుకునే ఉద్దేశంలో లేను. రిపేర్ ఆఫ్ ది మేడిగడ్డ అండ్ తుమ్మిడిఎట్టు యొక్క నిర్మాణం అంటే తుమ్మిడిఎట్టు టైం తీసుకుంటది. దానికి ఫస్ట్ పర్మిషన్ రావాలి, పక్క రాష్ట్రం యొక్క సానుకూలత రావాలా. సో దానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని రిపేర్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రాజకీయాలు ఏం లేవు. ఏది కేంద్ర సంస్థ యొక్క సూచన మేరకే కొంత ఆలస్యం జరుగుతుంది తప్పితే దాంట్లో మాకేం రాజకీయ ప్రయోజనాలు, ఒకవేళ రాజకీయ ప్రయోజనం వచ్చిందంటే వచ్చేసిందన్న. మేము గవర్నమెంట్ కూలిపోవడానికి ఆయన థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి అంబటి జోజిరెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, అదేవిధంగా రామరెడ్డి గారికి, అదేవిధంగా రామూర్తి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి స్వతంత్ర.